అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి మన పెద్దలు మనకి ఎన్నో అందచేశారండి. అందులో ముఖ్యంగా మన సాంప్రదాయాల్ని, ఆచారాల్ని పాటించటం. అంతో ఇంతో అంటే పూర్వంలాగా అంత ఖచ్చితంగా మనం పాటించకపోయినా మనకి సాధ్యమైనంత మటుకు వీలైనవన్నీ కూడా పాటిస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుందండి. అలానే రథసప్తమి పూజ చాలా బాగా చేసుకున్నాను. ఇంటి దగ్గర వాళ్ళు వచ్చి పూజ చాలా బాగుంది అంటే చాలా చాలా సంతోషించానండి. అలానే వీడియో పెట్టినప్పుడు మిమ్మల్ని కూడా అడిగాను. నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి. సాక్షాత్తు ఆ స్వామికే నచ్చినట్లుగా నేను భావిస్తాను అని చెప్పాను కదండి. అదేదో నేను మాటకి చెప్పటం కాదండి, నిజంగా నేను అలానే అనుకుంటాను. ఎందుకంటే భగవంతుడు ఏది కూడా డైరెక్ట్గా మనకేదో ఆయన చేతి నుంచి కిరణాలు ప్రసరింపచేసినట్లు ఏమీ రావు. ఎవరో ఒకళ్ళ రూపంలో మనకి ఆయన ఇవ్వాలనుకున్నది ఇస్తాడు. అలానే ఆయన చెప్పాలనుకున్నది చెప్తాడు అని నేను భావిస్తానండి. అందుకు నిదర్శనంగా ఈరోజు జరిగిన విశేషం కూడా నాకు చాలా చాలా ఆనందాన్ని కలిగించిందండి. కుంభమేళాకి వెళ్ళాలి అని అనుకున్నాను, కానీ ఎక్కువ రద్దీ, తొక్కిసలాట ఇవన్నీ చూసి భయపడి ఆగిపోయాను అని వీడియో పెట్టాను. వెళ్ళాల్సిందమ్మా అని కొందరు పెట్టారు. అలానే మన వాళ్ళు కొందరు పర్లేదమ్మా ఇంకా టైం ఉన్నది కదా తర్వాతన్నా వెళ్ళండి అని పెట్టారు. నిజానికి వెళ్ళలేకపోయానే ఇప్పుడు అనే బాధ మాత్రం నాకు మనసులో ఒక మూలన అలా ఉండిపోయిందండి. నా బాధని చేత్తో తీసేసినట్లుగా ఈరోజు జరిగిన ఒక విశేషం మాత్రం సాక్షాత్తు ఆ శివయ్య నిదర్శనమే అని అనుకున్నానండి. వీడియో చూసి మీకు అలా అనిపిస్తే తప్పకుండా చెప్పండి. ఎందుకంటే అది కూడా స్వామి సమాధానమే అనుకుంటానండి నేను. ఏమండి ఏమండి ఒకసారి ఇలా రండి. అమ్మా ఏమండి వద్దులే వస్తే నా కళ్ళజోడు కూడా తినేస్తావా? వద్దు, ఇది వచ్చింది తింటుందిలే. సరే వద్దులే, తింటుంది పెట్టి. బియ్యం ఉన్నాయి అక్కడ, బియ్యం బస్తా పిన్ని గారు అక్కడ పెట్టెళ్ళారు చిలకలకి. ఇది తినేస్తుందేమోనని నాకు కంగారుగా ఉంది. సరే వెళ్ళిపోండి పిన్ని గారు. రండి రండి రండి. అదిగో అదిగో అదిగో. ఆ జిల్లేడు చెట్టు తీసేసాయి. రెండు చెట్లుగా ఉన్నాయా? అదేనా? రెండు తీసావా? పూజ చేసేటప్పుడు ఎంత పని ఉంటుందో పూజ తర్వాత కూడా అంత పని ఉంటుంది. అమ్మా ఎవరమ్మా? ఉండండి 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 వస్తున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటా వచ్చారు. మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. కుంభమేళా నుంచి ప్రసాదం తెచ్చారండి. ఆవిడ ఒరిస్సా నుంచి వచ్చారట. ఇగోండి గంగాజలం కూడా తెచ్చారు. 2-3 చోట్ల గంగాజలం అంతా కలిపి బాటిల్లో తెచ్చిచ్చారు. నేను కుంభమేళాకి వెళ్ళలేదు అనుకుంటున్నాను కదండి. స్వామి ప్రసాదం పంపించారు చూడండి. ఒక్క ఆవిడ వచ్చారండి, పెద్ద ఆవిడ. ఒరిస్సా నుంచి వచ్చారు ఆవిడ. ఒరిస్సా అంటండి వాళ్ళది. తెలుగు కూడా అంత బాగా రావట్లేదు. ఒత్తులు ఉన్నాయి మరేమిటో. ఒత్తులు కట్టలు కూడా ఉన్నాయి దీనిలో. ఇలా ఇది అయోధ్య ప్రసాదం అంటండి. 2 కాజాలు ఉన్నాయి, ఒత్తులు ఉన్నాయి. ఈ అయోధ్య రామయ్య ఫోటోలు ఎంత బాగా తెచ్చిచ్చారు పిన్ని గారమ్మ. అంత మా పిన్ని గారి వయసు ఉన్నదండి ఆవిడకి. ఏంటిది ఒక్కటేనా ఇంతలా ఉన్నది? కార్డు కూడా బరువుగా ఉన్నదండి. ఏంటో 2 ఫోటోలు అన్నమాట. అయోధ్య రామయ్య ఫోటోలు 2. ఒత్తులు ఎందుకున్నాయో మీకు ఎవరికన్నా తెలుసా అండి?
నేను చూడలేదు ప్రసాదం ఉన్నానంటే తీసుకున్నాను. మరి ఒత్తుల కట్టలు ఆవిడ కొనుక్కుని వేసారా, లేకపోతే అక్కడ నా కోసమనే కొన్నారా? ఇదిగోండి కాజాలు 2, 4 ఒత్తుల కట్టలు ఇవి ఉన్నాయి. ఇది అయోధ్య ప్రసాదం అని చెప్పి ఇచ్చారు. ఇదేమో ఇదిగోండి కాశీ విశ్వనాథ్ భోగ్, కాశీ విశ్వనాథుడి ప్రసాదం అంటండి. నేను వెళ్ళలేదు ఇక్కడికి అని అనుకుంటా ఉన్నాను కదండి. ఇదిగోండి ఇలా ఉన్నదండి కాశీ విశ్వనాథుని ప్రసాదం. ఇదిగోండి గంగాజలం కూడా చిన్న బాటిల్తో తెచ్చిచ్చారు. ఎంత ఓపికగా తెచ్చారో, పెద్దవాళ్ళకి ఎట్లయినా చాలా ఓపిక ఉంటుంది. ఈ అగరబత్తీలు కూడా తెచ్చిచ్చారండి. ఈ ఒరిస్సాలో తయారు చేస్తారంట. ఈ ఒరిస్సా అగరబత్తీలు అంట. మాకు ఇలా తెల్లగా ఉండవు, బ్లాక్గా బ్రౌన్గా అట్లా ఉంటాయి కదా. ఇవి తెల్లగా ఉన్నాయి ఏంటండి అని అంటే, మా ఒరిస్సా సైడ్ అంతా ఇయే అగరబత్తీలమ్మ ఇలానే ఉంటాయి అని చెప్పారు. ఈ అగరబత్తీల ప్యాకెట్టు తెచ్చారు. నిజానికి మా వారికి 2 డేస్ నుంచి అగరబత్తీలు చెప్తున్నారు. 2 డేస్ ఏంటి, ఒక 4 డేస్ నుంచి ఊరెళ్ళక ముందు నుంచి అగరబత్తీలు అయిపోయినాయండి తీసుకురండి అని చెప్తున్నాను. నిన్న పూజకి కావాల్సినవి అన్నీ తెచ్చారు కానీ అగరబత్తీలు తేలేదు. పూజలో కూడా నేను ధూప్ స్టిక్సే వెలిగించాను. మీరు గమనిస్తే అర్థమయ్యి ఉంటుంది. తులసమ్మ దగ్గర కానీ కృష్ణయ్య దగ్గర కానీ ధూప్ స్టిక్స్ వెలిగించాను అనమాట. ఆవిడ ఈరోజు అగరబత్తి తెచ్చిచ్చేసరికి నాకు చాలా ఆనందం కలిగింది. అన్నిటికీ మించి నేను ప్రయాగరాజ్ వెళ్ళాలి అనుకుని క్యాన్సిల్ చేసుకున్నాను అని అన్నాను కదండి. శివయ్య నా కోసం ప్రసాదం పంపించాడు చూడండి. శివయ్య మహాప్రసాదం నాయన. ఆవిడ వీడియో తీయొద్దన్నారండి. ఆమె ఒక్క సంచి తగిలించుకుని వచ్చారు అంతే అండి. ఆవిడ వాళ్ళ అబ్బాయి రాత్రి టికెట్ చేశారంటండి. పొద్దున్న దిగి గుడికి వెళ్ళారు, మామిళ్ళమ్మ గుడికి వెళ్ళారంట. సోమేశ్వర స్వామి గుడికి వెళ్తే పైన అన్నపూర్ణమ్మ ఆలయంలో దర్శనం అయిందంట. కిందకు వచ్చేసరికి శివయ్య తలుపులు వేసేసి ఉన్నాయంట. శివ దర్శనం అవ్వలేదండి అని చెప్పారు. సరే అండి, ఇక్కడ దగ్గరలో యనమదూరు కూడా ఉంటుంది, వెళ్ళండి అని చెప్పాను. మా ప్రేమ ఏదో అరేంజ్ చేశాడు అనమాట. ఆవిడ ఒక్క ఆమె వచ్చారు, పెద్ద వయసు ఆవిడండి. ఆవిడ ఎలా వచ్చారండి, ఒరిస్సా నుంచి వచ్చారట. వారికి 2 అమ్మాయిలు 1 అబ్బాయి అంటండి. వాళ్ళ బాబు టికెట్ బుక్ చేశాడట. నేను ఇలా భీమవరం వెళ్ళాలి, అమ్మ మాట ఆవిడ్ని కలుసుకోవాలి అని చెప్తే, నువ్వు ఎలా వెళ్తావు, అడ్రస్ ఎలా తెలుస్తుంది అంటే, నేను గుళ్ళో అడుగుతాను తెలుస్తుందని చెప్పారంటండి. ఆవిడ మామిళ్ళమ్మ గుడికి వెళ్ళి శివాలయానికి వెళ్ళి అడ్రస్ కనుక్కుని మరీ వచ్చారండి. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి, చాలా ఆనందం కలిగింది. మీ ఈ ప్రేమకి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలనండి. పైగా ఆవిడ చూడండి చక్కగా నాకు ప్రసాదం తెచ్చిచ్చారు, కాశీ జలం గంగాజలం తెచ్చిచ్చారు. ఆవిడ అన్నీ వెళ్ళారట. కాశీ ఇప్పటికి 2 సార్లు వెళ్ళారంటండి. వారి హస్బెండ్ పోయినప్పుడు కూడా వెళ్ళారంట ఒకసారి, ఇప్పుడు 2వసారి వెళ్ళారంట. స్టార్టింగ్లోనే వెళ్ళొచ్చారంటండి. అప్పుడు అంత జనాలు లేరు అని చెప్పారు. నేను ఇలా వెళ్ళాలనుకుని ఆగిపోయానమ్మా అని అంటేను, ఇప్పుడైతే వెళ్ళలేరండి, చాలా జనాలు ఉన్నారు, ఇంకా చానాళ్ళు ఉన్నది కాబట్టి మీరు నెమ్మదిగా వెళ్ళండి అని ఆవిడ చెప్పారు. ఆవిడ చెప్పారు అంటే నాకేదో శివయ్య చెప్పాడు అని అనిపించిందండి. చూడండి, అగరబత్తీలు అయిపోయినాయి అని వారం రోజుల నుంచి నేను మా వారిని అడుగుతుంటే మర్చిపోయి వచ్చారు, అగరబత్తీలు తెచ్చారు ఆవిడ. అలానే కుంభమేళాకి వెళ్ళలేదు అని అనుకుంటే కుంభమేళా ప్రసాదం తెచ్చిచ్చారు. అలానే అయోధ్య కూడా వెళ్ళాలనుకున్నాను కదండి, అయోధ్య రామయ్య ఫోటోతో సహా ప్రసాదం తెచ్చిచ్చారు. గంగాజలం కూడా తెచ్చిచ్చారండి. శివయ్య ఎలాగైనా అందిస్తాడండి. మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలే కానీ కోరుకున్న ప్రతిదీ కూడా మనకి అనుభవంలోకి తీసుకువస్తాడు దేవుడునని నాకు ఇలా కొన్ని సందర్భాలు చూసుకున్నప్పుడు అర్థమవుతూ ఉంటుందండి. అందుకనే నమ్మకం ఉంచాలి, భగవంతుడి మీద నమ్మకం ఉంచాలి. అదొక్కటే అండి. మిగతావన్నీ అంటారా, మనం పూజ ఎలా చేసినా స్వీకరిస్తాడు ఆయన, మన ఎలా ఉన్నా స్వీకరిస్తాడు. మర్చిపోయాను, పూజలో 1 చక్రం వేయాలి రథానికి అని పెట్టారు మన వాళ్ళు. నిజమేనండి, రథసప్తమికి 1 చక్రం వేయాలంట.
నేనేమో 2 చక్రాలు వేశాను రథం ముగ్గుకి. అలానే బియ్యం కడగకుండా బియ్యానికి ఆవు నెయ్యి పట్టించి ఆ బియ్యం వెయ్యాలి అని చెప్పారు. నేను అది విని ఉన్నాను, కానీ మర్చిపోయానండి. విన్నాను ఇంతకుముందు అలానే చేసినట్లున్నా, నాకెందుకో అది అసలు ఐడియానే రాలేదు. అందుకని మామూలుగా కడిగేసి బియ్యం వేసాను అనమాట. అఫ్కోర్స్ ఉడికేటప్పుడు నెయ్యి కూడా, ఆవు నెయ్యి కూడా వేసాను అనుకోండి, కానీ కడగకుండా వెయ్యాలి అని కూడా మన వాళ్ళు కామెంట్స్లో పెట్టారు. ఇప్పుడే చూశాను అనమాట అండి. ఇంకా పూజ తర్వాత అన్నీ సర్దుకోవటాలు ఇవన్నీ ఉంటాయి కదండి. అట్లానే జిల్లేడు మొక్క కూడా తీయించమని అన్నారు కదా, తీయించేసేసానండి. దీనికోసమనే రథసప్తమి కోసమనే ఉంచాను అనమాట, అది తీయించేసాను. ఉదయం అగరబత్తీలు లేక ఇగోండి ధూప్ స్టిక్స్ వెలిగించాను అనమాట. ఈ ధూప్ స్టిక్స్ సగమే వెలిగిందా, ఘనమైపోయినట్టుంది, ఇది ఆగిపోయింది. అగరబత్తీలు ఇవ్వండి, ఆవిడకి ఎలా తెలిసింది, ఎలా తెచ్చిచ్చారో చూడండి. ఇగో ఇక్కడ కూడా అగరబత్తీలు లేక ఇగోండి ధూప్ స్టిక్ దీని మీద పెట్టాను అనమాట. ఇది బాగానే కాలిపోయిందిలేండి. కొన్ని చిన్న విషయాలే అయినా అండి, ఇటువంటివి మనకి అనుభవంలోకి వచ్చినప్పుడు భలే సంతోషంగా అనిపిస్తుంది కదండి. చాలామంది ఈ చిక్కుడు రథాన్ని ఏం చెయ్యాలి అని అనుకుంటారు కదా. ఏముందండి, తీసి మొక్కల్లో వేసేస్తాం అంతే. ఈ పువ్వులు ఇవన్నీ ఏం చేస్తాం, మనం ఉంచుతాం కదా, అట్లానే అనమాట. ఈ చెరుకు ముక్కలు, పువ్వులు ఇవన్నీ కూడా దాసి ఉంచటమే. చాలా మటుకు ఈ ఆకుల్లో తీసాను, కొంచెం ఉంచానండి. ఇవి ఉదయం ప్రసాదం ఒక 3 ఆకుల్లో మాత్రం మేము తినేసాం కదా, ఈ 4 ఉంచాను. మళ్ళీ వచ్చి చూసేసరికి చీమలు తినేస్తూ ఉన్నాయి అనమాట. ఫోన్లో ఏయో ఒకటి ప్రసాదం తింటున్నాయి కదా అని చెప్పి అలా ఉంచేసాను. ఇక ఇవన్నీ కూడా తీసేసుకోవాలండి. ఇగోండి ఆవు పిడకలు బోల్డన్ని ఉన్నాయి. ఇంకా పొయ్యి మాత్రం ఉంచుదాము 2 రోజులు అనుకుంటున్నా. నిన్న ఈ చెరుకు గడల్ని డెకరేషన్గా పెట్టాను, కానీ తీసా పొయ్యి పెట్టినప్పుడు. ఫోన్లే ఇంక మళ్ళీ పెడదాం. ఇప్పుడు కూడా డెకరేషన్ అమ్మయ్యా. ఇగో ప్రేమబాబు వచ్చాడు, మన ఫ్యామిలీ మెంబర్ వచ్చారని చెప్పాను కదండి. ఆవిడ్ని యనమతురుకి పంపించి ఏర్పాటు చేయమని చెప్పాను అనమాట. ఇగో ఎక్కించి వచ్చాడు చూడండి. బాబు ఎక్కించావా? ఎక్కించాను. యనమదురు వెళ్తానంటే అక్కడ ఆటోలు ఎక్కువ రేటు అడుగుతున్నారు. సరే బస్సు వచ్చింది లక్కీగా, శివుడు బస్సు పంపించినట్టున్నాడు. ఆ బస్సు ఎక్కించాను, వాళ్ళకి చెప్పాను. ఆవిడ ఫోన్ నెంబర్ ఇచ్చారు. మళ్ళీ వెళ్ళింటనే కనుక వరుస వెళ్ళింటనే నాకు కాల్ చేయండి అని చెప్పాను. అన్ని జాగ్రత్తలు చెప్పాను. పూతరేకులు కూడా కావాలంటే పూతరేకులు కూడా ఇప్పించాను, కొనిచ్చాం. సో హ్యాపీ, ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయింది. వెళ్ళింటనే ఫోన్ చేస్తానన్నారు. థ్యాంక్ యూ బాబు. ఎక్కడ ఒరిస్సా అండి, ఒరిస్సా నుంచి అంత పెద్ద ఆవిడ ఒక్కరే ట్రైన్ జర్నీ చేసుకుని వచ్చి నా చేతిలో ప్రసాదాలు పెట్టి, ప్రయాగరాజ్ వెళ్ళొచ్చానమ్మా ప్రసాదాలు ఇగోండి అని చెప్పి ఇచ్చి, కేవలం మిమ్మల్ని చూడటం కోసం వచ్చాను భీమవరం అని చెప్పేసరికి నాకు నిజంగా కళ్ళ నీళ్ళ పర్యంతం అయిందండి. భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను. వారిని వీడియో ఏమీ పెట్టొద్దు, తీయొద్దు అని చెప్పారనమాట. అందుకని వారిని నేను చూపించలేదు. కానీ ఆవిడ మళ్ళీ క్షేమంగా రైల్వే స్టేషన్కి వెళ్ళారు. ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత మళ్ళీ దిగిన తర్వాత కూడా ఫోన్ చేశాము. ఈరోజు వారితో ఫోన్ మాట్లాడింది కూడా పెడుతున్నాను, మీరు వినండి. నమస్కారం. క్షేమంగా చేరారా? ఏమా బాగానే ఎక్కారు కదా టైంకి? టైంకి వచ్చి ట్రైన్ ఎక్కిపోయాను. స్వామి దర్శనం బాగా అయింది. స్వామి దర్శనం వల్ల, ఈశ్వర దర్శనం వల్ల శుభ్రంగా అయింది. మళ్ళీ వచ్చేటప్పుడు ఆటోకి వచ్చారా? వచ్చేటప్పుడు ఆటోకి వచ్చాను. ఎన్నింటికి వచ్చారు స్టేషన్కి? స్టేషన్కి వచ్చాను 7 గంటలకల్లా వచ్చాను. ఒరిస్సా ఎన్నింటికి వెళ్ళారు?
ఒడిశా నిన్న వచ్చాను, 12 అయిపోయింది ఇంటికి వస్తాను. మధ్యాహ్నం 12 అయిందా? అంతా పర్యటన అంతా క్షేమంగా జరిగింది కదా? పర్యటన క్షేమంగా దేవుడి దయ వల్ల అంతా శుభ్రంగా అయింది. అంతే, మంచి వాళ్ళకి మంచి దారి చూపిస్తారులేండి. అంతే, మీరు అంత దూరం నుంచి వచ్చారంటే మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒరిస్సా నుంచి మీరు మళ్ళాను మంచి వాళ్ళు, మాకు మేము వచ్చిన టైంకి మీరు మళ్ళాను నాకు ఎంత దారి చూపించారు, మీకు మళ్ళా ధన్యవాదాలండి. అదే మీరు అంటే పెద్ద వయసు కదా, మీరు ఏ ఆధారం లేకుండా ఒక్కళ్ళే మీరు వచ్చారంటే అమ్మగారు కంగారు పడుతున్నారు, మేము కంగారు పడ్డాం. లేదు, ఆ దేవుడు దయ వల్ల మా బాబు వల్ల కంగారు పడ్డాడు. ఆ మమ్మీ నువ్వు ఎలాగొస్తావు, ఎలాగెక్కగలుగుతావు, నేనేం పర్వాలేదు. లేదు, నేను ఎప్పుడు దేవుడి మీదే భరోసా చేస్తాను, దేవుడే నాకు సాయం చేస్తాడండి. అదే మీరు అయోధ్య, ప్రయోగరాజు, ప్రసాదాలు, ఇవన్నీ గంగాజలం ఇవన్నీ తీసుకురావడం మాకు చాలా సంతోషం. శివుడు మీ రూపంలో మాకు పంపించారని చెప్పేసి మేము దేవుడు దైవం అన్నాడు. ఏం ఆందోళన పడద్దు, మీరు చక్కగా మీరు ఎక్కడికి తిరగాలంటే అక్కడ తిరగండి, పుణ్యక్షేత్రాలు తిరగండి. ఎందుకంటే భగవంతుడు మీకు 3 పిల్లల్ని, మంచి ముత్యాలాంటి పిల్లల్ని మీకు ఇచ్చాడు, సపోర్ట్ చేస్తారు. కాబట్టి మీరు మీ వారు లేరని లేకపోతే ఇంకోటో ఏం బాధపడకుండా హ్యాపీగా తిరగండి, మనసులో ఆందోళన తెప్పించుకోకండి. మా అమ్మ దర్శనం అయ్యింది, అంతకొక్కటే సరే అమ్మ ఇచ్చిన ఆశీర్వాదం సరే, అంతకనేసి సంతోషంగా వెళ్ళాను వచ్చాను, అందుకే సరే. ఏం కాదమ్మా, హ్యాపీగా ఉండండి. ఎప్పుడన్నా మీకు ఖాళీ ఉండి మీకు ఏదైనా ఆందోళన ఉంటే నాకు కాల్ చేయండి, మాట్లాడతాను. ఓకే అమ్మా? సరేనండి, నమస్తే. నమస్తే, ధన్యవాదం. ధన్యవాదాలు. ఇంత ప్రేమాభిమానాలను చూపించే ఫ్యామిలీని ఇచ్చినందుకు భగవంతునికి ఎన్ని పూజలు చేసుకున్నా తక్కువే అని అనిపిస్తుందండి. అలానే నా మనసులో ఉన్న కొద్దిగా బాధని, ప్రయాగరాజు వెళ్ళలేదు ఆగిపోయాను అన్న బాధని చేతితో తీసివేసినట్లుగా ఆవిడ వచ్చి ప్రసాదం ఇవ్వటం, ఇవన్నీ కూడా చాలా సంతోషాన్ని కలిగించాయండి. అంటే భగవంతుడిని మనం పూర్తిగా విశ్వసిస్తే ఆయన ఏదో ఒక రూపంలో మనకి కనిపిస్తూనే ఉంటాడండి. అది నేను బాగా నమ్ముతాను అనమాట. అందుకనే ప్రతి ఒక్క విషయాన్ని మీతో వివరంగా చెప్తూ ఉంటాను. స్వామి ప్రసాదం చేతికి అందటం ద్వారా నా మనసులోని శంక తీర్చేశాడు అని నేను భావించానండి. మీకు కూడా అలానే అనిపించిందండి? ఒకవేళ అట్లానే అనిపిస్తే తప్పకుండా చెప్పండి. ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని మీద నమ్మకం ఉంచండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.